వర్తిలోని సత్యసాయి సత్యజయంతి వేడుకల్లో ద్రౌపది ముర్ము పాల్గొని ప్రసంగించారు. ఆ లైవ్ చూసాం. ఇక వివరాలు చూద్దాం. నూజివీడుగడ్డ తెలుగుదేశం అడ్డా అన్నారు మంత్రి పార్థసారథి. కార్యకర్తలే నిజమైన యజమానులన్నారు. ఈ నియోజకవర్గంలో 200 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో మరింతగా నూజివీడు అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన టీడీపీ గ్రామ మండల నియోజకవర్గ కమిటీల ప్రమాణ స్వీకారం జరిగింది. మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరీక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం సంతోషకరమైన వాతావరణంలో నియోజకవర్గ కార్యకర్తలందరి సమక్షంలో చాలా ఆనందంగా జరిగింది. నియోజకవర్గంలో మరి కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా అయితే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కూటమి పార్టీల అభ్యర్థి అయిన నన్ను గెలిపించారో అదే స్ఫూర్తితో, అదే కట్టుబాటుతనంతో, అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడుతున్నారనే విషయం ఈరోజు వచ్చిన కార్యకర్తల ద్వారా మనకు తెలిసిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇప్పటికే ఈ 16-17 నెలల కాలంలోనే ఈ నియోజకవర్గానికి అనేక కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానికి కృషి చేశాను. భవిష్యత్తులో కూడా ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడమే కాకుండా ఈ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా, అదేవిధంగా టెంపుల్ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇక్కడ చదువుకున్న యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నాకు అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి ప్రైవేట్ రంగంలోనో లేకపోతే ఎక్కడో చోట తెలిసిన చోట్ల ఇస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను మనం చేస్తాను. ఏదైనా కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నేను వారికి తోడుగా అండగా ఉంటానని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. కార్యకర్త సంక్షేమమే నా లక్ష్యం, మా పార్టీ లక్ష్యం. ఎందుకంటే దేశంలో ఏ పార్టీలో కూడా కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చిన పార్టీ దేశంలోనే లేదు. మరి అటువంటి పార్టీ కార్యకర్తని తప్పుకోకుండా. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా